ఈరోజు వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. ఇంత చల్లగా ఉన్న వెదర్‌లో వేడివేడిగా ఏమన్నా తింటే చాలా బావుంటది. నాకైతే వింటర్స్ అంటే భలే ఇష్టం. సరే, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తో ఏదో ఒకటి చేసేసుకుందాం వచ్చేయండి. ఎగ్స్ తీసుకొని ఒక పొటాటో తీసుకోండి. ఫస్ట్ వీటిని మనం బాయిల్ చేయాలి. సో, గిన్నె తీసుకొని అందులో వాటర్ ఏసేసి ఇవన్నీ అందులో పెట్టేయండి. ఇవి బాయిల్ అయ్యే లోపల ఇంట్లో మయోనీస్ ఎలా చేసుకోవాలో నేర్పిస్తాను వచ్చేయండి. మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఒక ఎగ్, ఇంకా దాంతో పాటు గార్లిక్ యాడ్ చేయండి. ఒక 4 వేసాను నేనైతే. దాంతో పాటు పెప్పర్ అండ్ తగినంత సాల్ట్ కూడా యాడ్ చేయండి. ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. చేసిన తర్వాత దాన్ని మిక్సీ చేయండి. చేశాక మీకు ఒకవేళ కన్సిస్టెన్సీ రాకపోతే ఆయిల్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మెయిన్ ప్రాసెస్కి వచ్చేయండి. పొటాటోని అలా గ్రేట్ చేసేసి తర్వాత ఇందాక మనం ఉడకపెట్టుకున్న ఎగ్స్ కూడా గ్రేట్ చేయాలి. చేసిన తర్వాత దీంట్లోకి మిక్స్చర్కి మనం ఏం చేయాలంటే చిల్లీస్ కట్ చేసుకోండి. చిల్లీస్ అండ్ దీంతో పాటు నేనైతే ఆనియన్స్ కూడా యాడ్ చేశాను. ఆనియన్స్ ఇంకా కరివేపాకు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని అందులో వేసుకున్నాను. వేసిన తర్వాత కొంచెం కారం, ఉప్పు, ధనియాల పొడి కూడా యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం బాగా మిక్స్ చేయాలి. అంటే మిక్స్ 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 చేయాలన్నమాట. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే లేస్ ప్యాకెట్ తీసుకొని దాన్ని ఇంకొక మిక్సీ జార్లోకి వేసి బాగా మిక్సీ కొట్టండి. తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో కార్న్ఫ్లోర్ యాడ్ చేసి తర్వాత వాటర్ యాడ్ చేసి కలపండి. ఈలోపు ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోండి. చేతులకు కూడా ఆయిల్ రాసుకొని ఇందాక మనం మిక్స్ చేసిన దాన్ని బాల్స్గా చేసుకొని కార్న్ఫ్లోర్లో ముంచి తర్వాత లేస్లో ముంచండి. దాన్ని ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేయండి. అయిపోయిన తర్వాత ఇంట్లో చేసుకున్న మయోనీస్తో తింటే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. చాలా అంటే చాలా చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అండ్ ఇంతకీ మీలో ఎంతమందికి వింటర్ అంటే ఇష్టమో కింద కమెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్.